హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఈ వీడియోలో ఆది బ్లౌజ్ యూజ్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకి లైనింగ్ అనేది ఒక ఫోల్డ్ మీద ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకొని మనకి క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మన క్రాస్ అనేది వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? క్రాస్ అనేది అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పావించ్ అనేది మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ పావించ్ మార్జిన్ కూడా మనం హ్యాండ్స్ అనేది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేయడానికి. బ్లౌజ్ హ్యాండ్ అనేది బ్యాక్ పార్ట్ సైడ్ మనం ఇలా ప్లేస్ చేసుకోవాలండి. సో లైనింగ్ మీద బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఎక్కడ ముడతలు రాకుండా సర్దుకున్న తర్వాత మన షోల్డర్కి హ్యాండ్ జాయింట్ దగ్గర ఒక కుట్టు కనిపిస్తుంది కదండి, వీడియోలో చూపించాను. సో కుట్టు దగ్గర మనం మార్క్ చేసుకోవాలి, అండ్ కుట్టు అండ్ ఖర్చు. అండ్ ఇక్కడ మనకు సంఖ జాయింట్ దగ్గర కూడా కుట్టు ఖర్చు. అండ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ కావాలి కాబట్టి మన హ్యాండ్ లూజ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ 3 మార్కింగ్స్ యూజ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది వచ్చేసినట్టేనండి. సో ఫస్ట్ సంఖ దగ్గర మనం కుట్టు ఖర్చు డ్రా చేసాం కదా, కుట్టు ఖర్చుని అండ్ హ్యాండ్ లూజ్ దగ్గర లైన్ ఇలా ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత సో మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి 1.5 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నామండి. సో ఈ 1.5 ఇంచ్ ఖర్చు కూడా మనకి హ్యాండ్ టైట్ అవుతే మనకి కుట్టిప్పుకోవడానికి యూజ్ చేస్తాం కదా, సో దానికి 1.5 అనేది. సో ఇక్కడ మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ ఇక్కడ మనం కుట్టు ఖర్చు పెట్టుకున్నాం కదండి షోల్డర్ కుట్టు దగ్గర. సో అక్కడ 1 ఇంచ్ డ్రా చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ సంఖ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ సగానికి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ నేను షేప్ ఎలా డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ బయట నుంచి క్రాస్ తీసి సో తర్వాత లైన్ ఇప్పుడు మధ్యకి మార్క్ చేసుకున్నది అక్కడి నుంచి లోపలికి మార్క్ చేశాను. సో షేప్ అనేది అలా మార్క్ చేసుకోవాలండి. షేప్ మార్క్ చేసుకుంటే అయిపోయినట్టండి. బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీ అనమాట. సో మీరు ఈ షేప్ కట్ చేసినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేస్తే చాలా ఈజీగా కట్ చేసేయచ్చు. సో మనం ఇక్కడైతే టక్స్ అనేది మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి, అక్కడ టక్స్ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో మనం ఒక టక్స్ ఇచ్చుకోవాలి. సో టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు లోత్ అనేది కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి ఫోల్డింగ్ మీద ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెంటర్లో ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్కి ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ ఈ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ టేప్ మెజర్మెంట్ అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరికి లైన్ దగ్గరికి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు మధ్యలో ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత మీకు హ్యాండ్ షేప్ ఎలా ఉందో షేప్ అనేది మీరు అలాగే సేమ్ మీకు ఒక 30 ఇంచు ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర మాత్రమే ఒక 30 ఇంచు వచ్చిపోయేలాగా సో మిగతాదంతా కూడా షేప్ని ఎలా డ్రా చేస్తానో సేమ్ అలా డ్రా చేసుకొని మీరు హ్యాండ్ లోత్ అనేది తీసుకొచ్చండి. చాలా సింపుల్. సో ఇక్కడ హ్యాండ్ లోతుని తీసిన దగ్గర మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోండి. సో మీరు లోతు తీసిన వైపు మీకు గుర్తు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా నాకు బార్డర్స్ అనేవి వచ్చాయండి. సో శారీని ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన హ్యాండ్స్ని హ్యాండ్ లూజ్ సైడ్ బయటికి సో ఫోల్డింగ్ ఎలా ఉందో మీరు అలాగే కట్ చేసుకోవాలండి. సో హ్యాండ్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి మన ఆపోజిట్ సైడ్ ఉంచి ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో మీరు హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు హ్యాండ్ అనేది ఖచ్చితంగా కొంచెం పెద్ద సైజు బ్లౌజులకు అయితే జాయింట్స్ పడతాయండి. సో ఇక్కడ నాకు కూడా అతుకులు పడతాయి. సో ఎలా జాయిన్ చేసుకోవాలంటే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇదైతే మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ బెల్ట్ మనం జాయిన్ చేస్తాం కదా, దానికి నేను క్లాత్ అనేది తీస్తున్నాను. ఇక్కడ మీకు అంచు టైప్లో వస్తుంది కదండి, సో ఆ క్లాత్ బ్యాక్ బెల్ట్కి అయితే బాగుంటుంది. ఒక 1.5 విడ్త్తో మీరు క్లాత్ అనేది కట్ చేసుకోండి. సో చూస్తారు కదా, నేను బ్యాక్ బెల్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసుకోవాలండి. మీరు ఏ మార్కింగ్ చేసినా సరే ఉక్సిల్ బెల్ట్ అని చెప్పాను కదండి, ఉక్సిల్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ లూజ్ అనేది చూస్తున్నారు కదా, కుట్టు ఖర్చు ఎక్స్ట్రా లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకొని మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అతుకుంటుంది కదండి, కుట్టు ఖర్చు ఎక్స్ట్రా అలా 3 మార్కింగ్స్ తీసుకొని
సో క్లాత్ అనేది తిన్నంగా కట్ చేసుకోండి. సో మీరు కట్ చేసిన తర్వాత సేమ్ ఇదే షేప్ అనేది మీరు కట్ చేసినప్పుడు ఎలా తీయాలో చూపిస్తానండి. సేమ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా, సో మీరు లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేస్తారో మెయిన్ క్లాత్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోండి. సో వీడియోలో చూపించినట్టు షేప్ బెల్ట్ కూడా కటింగ్ ఇంతేనండి. సో స్టిచ్చింగ్ వీడియోలో నేను క్లియర్గా షేప్ బెల్ట్ షేప్ ఎలా తీయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. సో బ్లౌజ్ మొత్తం కటింగ్ అంతా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా. సో వీడియో మొత్తం చూస్తే